ఉపాధ్యాయుడంటే విద్యార్థుల భవిష్యత్తుని మార్చగలరంటారు. కానీ ఈ గురువు విద్యార్థులతో పాటు పాఠశాలకు కొత్త రూపును తెచ్చారు. అల్లూరు జిల్లా పెదబయలు మండలం వర్నాడ గిరిజన సంక్షేమ పాఠశాలకు 2022లో బదిలీపై వచ్చారు నవీన్ కుమార్. గ్రామస్తుల నుంచి చందాలు తీసుకుని శ్రమదానంతో పాఠశాల పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఇతర ఉపాధ్యాయులు అధికారుల సాయంతో పాఠశాల రూపురేఖలు మార్చారు. గోడలపై రంగురంగుల బొమ్మలు, అక్షర మాలికలు, డైనింగ్ షెడ్లు, స్టేజీ నిర్మించారు. మట్టిలో మాణిక్యాలు పేరిట పుస్తకం తయారు చేసి వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దారు. ఈ మాస్టారుపై ఈటీవీ యువాలో ప్రచురించిన కథనం చూసిన కలెక్టర్ తన వంతుగా 30,000 సాయం అందించారు. గ్రామానికొచ్చి పునర్నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. ఈ సొసైటీ ఆర్ కమ్యూనిటీ ఏదైనా ఒక విషయాల నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఇలాంటి అసెట్స్ ని మనం సరి చేయవచ్చు, ఎట్లా అభివృద్ధి చేయవచ్చునికి మంచి ఉదాహరణము విలేజ్ లో ఉంటున్న చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఆర్ కల్వర్ట్స్ కానీ, అదన్నీ కూడా అడగడం జరిగింది. అది కూడా త్వరగా అది అన్ని కూడా శాంక్షన్ చేసేసి పనులు పూర్తి చేయడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, ఇతరత్ర అయితేనేమి, ప్రతి గ్రామంలో కూడా ఉపాధ్యాయులు సంఘటితమై గ్రామస్తుల నుంచి సహకారం పొంది వారి యొక్క పాఠశాలని అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంత సహకారం చేసిన మా వన్నాడ గ్రామస్తులందరికీ ఇంకా మంచిగా చేస్తాను. ఎక్కడున్న ఇలాంటి గ్రామస్తులు నాకు ఇంకా దొరికితే ఇంకా ఆనందంగా ఉంటుంది. చాలా ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. ఉపాధ్యాయులు చాలా మంది చేశారు సార్ సహాయ సహకారాలు. అలాగే ఎంఈఓ మేడం గానీ, డిఓ సార్ గానీ, సపరేట్ గా డిఓ సార్ కి కూడా కలవడం జరిగింది సార్. ఒక రోజు ఊర్లో ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరు రూపాయి 1000 ఎత్తుకుని నా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు కూడా పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చి ఈ స్కూల్ ని ఇంత అభివృద్ధి చేశారు. దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.